మిథున రాశి వాళ్లకు ఈ వారం ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందులు నెమ్మదిగా తగ్గేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేయకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, మీ పిల్లల యొక్క అన్నవస్త్రాదులకు కావచ్చు, కొంత ధనాన్ని ఖర్చు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వారం ప్రారంభంలో కొంత ఒడిదుడుకులుగా ఉన్నప్పటికీ మధ్యలో ఈ సమస్యలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి. సుఖము, సంతోషాలు, సౌఖ్యాలు కూడా కుటుంబపరంగా మీరు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ఆర్థికంగా ఈ వారం లాభాలు కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి కొన్ని పనులను ఈ వారం మళ్ళీ మీరు ప్రారంభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఆర్థిక విషయాల్లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు, సాధారణంగానే ఈ వారం గడిచిపోతుంది. అయితే ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో మీ తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారాలు మీకు చాలా అవసరమవుతూ ఉంటాయి. కాబట్టి అందరినీ కలుపుకుంటూ వెళ్ళి అందరితో కూడా సఖ్యతగా వ్యవహరించడం ద్వారా మీ పనులు విశేషంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ వారం ఈ మిథున రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లలితా అమ్మవారిని పూజించటం అనేది చాలా అవసరము. అమ్మవారికి కుంకుమ పూజ చేయటము, అమ్మవారి యొక్క దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేసుకోవటం ద్వారా మీ పనుల్లో అమ్మవారి యొక్క అండ ఉండి ధైర్యంతో కొన్ని కష్టమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి మీ పనులు సులభతరం చేస్తుంది లలితా అమ్మవారు.